డ్రగ్స్ సంచలనం, డ్రగ్స్ కమ్ పొలిటికల్ సంచలనం. ఇది అయిన తర్వాత ఏమవ్వాలి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఏలూరు ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా డ్రగ్స్తో పట్టుబడి పరీక్షలు కూడా వచ్చినప్పుడు ఏం చేయాలి? కాబట్టి తెలుగుదేశం వెంటనే ఆయన అనర్హుని చేయాలి, లేకపోతే ఆయన మీద చర్య తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. ఇవన్నీ కూడా వచ్చాయి. వస్తే మొత్తానికి కొంచెం ఆలస్యంగా రాత్రికి చంద్రబాబు నాయుడు చెప్పాడని పల్లా శ్రీనివాసులు రాష్ట్ర అధ్యక్షుడు ఆయనకు ఒక నోటీస్ ఇచ్చారు. అయితే నోటీసుకు సమాధానంగా 5 రోజులు ఇచ్చారు. ఆ సమాధానం ఏమగానే ఆయన ఒక వీడియో విడుదల చేశారు. నేను ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయను, కొంతమంది నన్ను చాలా బలవంతం చేస్తుంటే నేను అక్కడికి కలుసుకోవడానికి వెళ్ళానే తప్ప ఇంకా నాకేం లేదు, ఇది అనవసరమైన గందరగోళం అని. అంటే ఒక విధంగా ఆయన సస్పెన్షన్ నోటీసుకు సమాధానం ఇచ్చినట్టే. ఇదంతా అబద్ధం. మరి ఇంత అబద్ధం తెలంగాణ పోలీసులు లేకపోతే ఇంకొకటి పైలట్ రోహిత్ రెడ్డికి ఏమో రిమాండ్ కూడా ఇచ్చారు. ఆయన తమ్ముడుకి సంబంధించి అలాగే ఇంకొక వ్యాపార కాదు, ఇదంతా దుబాయ్కి సంబంధించి ఏదో వ్యాపార లావాదేవీల మీద జరిగిందని ఇంకొక కథ. మీరు గుర్తు చేసుకుంటే కొద్ది రోజుల కిందట, కొద్ది వారాల కిందట మద్యం కుంభకోణంలో కూడా ఒక ఫామ్ హౌస్లోనే చాలా డబ్బు దొరికి ఇవన్నీ జరిగిన కథ కూడా ఉంది. సో ఇవేంటి తేలటం లేదు. మరి ఇప్పుడైనా కానీ వేరువేరు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, పైగా పట్టుబడిన వాళ్ళ ఐడెంటిటీ స్పష్టంగా పోలీసులే చెప్పేశారు కాబట్టి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఒకవైపున డ్రగ్స్ అని, గంజాయి అని వీటి మీద అందరూ ఆ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు నిప్పులు కక్కుతుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇలా ఎందుకు పట్టుబడుతున్నారు? ఈ సమయంలో వరుసగా ఇటీవల పాలక కూటమికి సంబంధించి వచ్చిన వాళ్ళు ఒక 3-4 మీద వచ్చిన ఫిర్యాదులు అవన్నీ ఏకరువు పెట్టి తొందరగా చర్య తీసుకోవాలని ఒకవైపు. కాబట్టి చాలా విచారకరమైన విషయము, ఇబ్బందికరమైన విషయం కూడా. యువతకు కానీ సమాజానికి కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళే ఇలా చేస్తే ఏం సమాధానం చెప్తాము అన్నది కూడా ఒకటి. పై మీడియాలో ఏదో వచ్చారు, ఇంకోటి తేలిక దొరికేది మీడియా. మీడియా ఆమె వెళ్ళింది అక్కడికి, మీడియా ఇన్వెస్టిగేషన్ చేసి తీలేదు. మీడియా రిపోర్టింగ్ ఓన్లీ, మీడియా ఈజ్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ ఇయర్. కాబట్టి మీడియాను, సోషల్ మీడియాను అంటాం బొత్తిగా. ఇంకోటి అవతల పార్టీ వాళ్ళ మీద ఉంటేనేమో చప్పని దూకేసి అన్ని అంటాము, మా మీద మేము దొరికిపోయినా కానీ అనకూడదంటే అది ఎలా కుదురుతుందండి? కాకపోతే ఈ క్రమంలో మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నప్పుడు కేటీఆర్ పేరు రావటం, అంతకుముందు కూడా కొంత రాజకీయ నడిచింది కదా వాళ్ళకి సంబంధించింది అన్నారు. అదే తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది. కేటీఆర్ అయితే సవాల్ చేస్తున్నాను, మీరు వెనక్కి తీసుకోకపోతే నేను పరువు నష్టం దావా వేస్తానని ఆయన అన్నారు. అది ఇంకొక తెలంగాణ డైమెన్షన్ కూడా ఈ ఇష్యూలో ఒకటి వస్తుంది. చివరికి ఇది ఎలా మరలుతుంది మనకు తెలియదు. కానీ వైసీపీ వాళ్ళు అయితే ఆరవ శ్రీధర్ సమస్య, లేకపోతే టీటీడీ అధ్యక్షుడు బిఆర్ నాయుడు గురించి వచ్చింది, ఇది ఇంకా కొన్ని కలిపి వాళ్ళకు పెద్ద దుమారం తెస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఉదయం అయితే తిరుపతిలో టీటీడీ చైర్మన్ ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ధర్నా ఏదో చేయటం, అరెస్ట్ చేయటం. ఆయన తర్వాత ఒంటిమిట్ట ఆలయానికి వచ్చారనుకోండి. సో ఇక్కడ ఈ డ్రగ్స్ మంటలు అనేవి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు, ఏలూరుకు రకరకాలుగా పాకుతున్న పరిస్థితి మాత్రం ఉంది. నా ఉద్దేశంలో కఠినమైన చర్యలు ప్రకటన రావాలి నాయకుల నుంచి. ఇప్పుడు ఫార్మల్గా నేను వర్మ గారికి చెప్పాను, వర్మ గారు అన్ని చూసుకుంటారు అంటే ఏదో లాంఛనంగా అయిపోతూ ఉంది. కానీ దాని ఇంటెన్సిటీని, తీవ్రతను గుర్తించారు. ఆ నాయకులే మాట్లాడితే, ఆ నాయకులే ఖండిస్తే వాళ్ళ